ఆశ్రమ ధర్మాలలో వానప్రస్థం ఎంతో ప్రశస్తి కలిగిందిగా చెప్తారు. ఏమిటి దీని ప్రత్యేకత? ప్రతి జీవుడి యొక్క జీవనము 4 ఆశ్రమాలతో సమ్మిళితమవుతుంది. బ్రహ్మచర్యము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు నియమాలను కఠినంగా పాటిస్తూ అధ్యయనం చెయ్యాలి. అనంతరం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి పితృ, దేవ, ఋషి, మనుష్య, భూత రుణాలన్నింటినీ తీర్చుకుంటూ మిగతా 3 ఆశ్రమాలకు ఆధారం కావాలి. మరి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటూ నీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ నీ ఉన్నత గతి గురించి ఆలోచన చెయ్యాలి. जहाँ कर्म से भाग्य बदलता, श्रमनिष्ठा कल्याणी है, त्याग और तप की गाथाएं गाती कणि की वाणी है, जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है. భారతదేశంలో ప్రతి భారతీయుడి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ఆ పరమాత్మను చేరుకోవడం. ఆ లక్ష్యంతో కుటుంబ బాధ్యతలను తన కొడుకుకు అప్పగించి తన సత్యశోధన కార్యక్రమాన్ని ప్రారంభించటం కోసం వస్తే భార్యతో సహా, లేకపోతే తాను ఒక్కడైనా సరే వనాలకు వెళ్ళి సాధన ప్రారంభించాలి. వానప్రస్థాశ్రమం ఎందుకు ప్రాధాన్యత కలిగింది అంటే, భూమి మీద జన్మించిన నీవు నీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవటానికి అవసరమైన సాధన చేసేటువంటి ఆశ్రమమే వానప్రస్థ ఆశ్రమం. రఘుమహారాజు రాజ్యపాలన చేస్తూ ఒక్క వెంట్రుక తెల్లగా కాగానే రాజ్యాన్ని వదిలేసి వానప్రస్థానాన్ని స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడట. అంటే ఈ విషయభోగాలలో తేలుతూ నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు విస్మరిస్తే మళ్ళీ అనేక జన్మలెత్తాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్య మధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః యద్యద్వై తత్ర దుఃఖం కథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అంటారు. అందుకే ఆదిశంకరులు శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో మాతృగర్భంలో ఉన్నప్పుడు పడ్డ బాధను నేను మాటలలో చెప్పలేనయ్యా, గర్భావాసాత్ పరో నరకం భువనే నాస్తి అని దేవి భాగవతం కూడా చెప్తుంది. కనుక అలాంటి గర్భ ఆవాసం నుంచి బయటపడాలి అంటే వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి సత్య శోధన కోసం సాధన ప్రారంభించి అనంతరం సన్యాసాశ్రమం ద్వారా నీ జీవితాన్ని ఆ పరమాత్మకు నువ్వు ప్రీతిగా చేయగలిగితే, ఆయన సాయుధ్యం పొందగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకే వానప్రస్థ ఆశ్రమము అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఎందుకంటే ఎవరికి గృహస్థాశ్రమంలో ఉన్న ఆనందాన్ని వదులుకొని భార్యాబిడ్డలు, పుత్రులు, పౌత్రులు, వారి సంబంధాలు వీటి నుంచి దూరంగా వెళ్ళటానికి మనస్కరించదు. కానీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి సాధనను కొనసాగించే ప్రయత్నం చేయాలి. అదే వానప్రస్థ ఆశ్రమ ప్రాముఖ్యత.